నిజామాబాద్ పట్టణంలోని సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రావ్య గార్డెన్ యందు సిబ్బందితో తమ విధుల నిర్వహణ కోసం ఏ విధంగా నిర్వహించాలి అనే బ్రీఫింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సిబ్బంది తమ విధులను నిక్కచ్చిగా నిర్వహించాలని, సిబ్బందికి ఎలాంటి సమాచారం తెలిసినా త్వరితగతిన తమ పై స్థాయి అధికారులకు తెలియచేయాలని, ప్రతి సిబ్బంది తమ డ్యూటీ స్థలం విడిచి ఎక్కడికి వెళ్లరాదని, అనునిత్యం సిబ్బంది అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఈ బందోబస్తుకు 600 మంది పోలీస్ సిబ్బందితో ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఇంకోటి చాలా రూపులు మనకు ఒక సిటీలో 7 కిలోమీటర్ల దాకా వస్తుంది. ఈ 7 కిలోమీటర్లో వెయ్యి పాలు ఆపడానికి పెద్ద లారీ రావడం ఉంటారు. ఒక మనిషి ఎక్కడ వచ్చి పాలు రావాలా అవుతారు, ఒక మనిషి పాలు రావడానికి మన బాధ్యత ఒక మనిషి కూడా రావడం చూసుకోవడం, ఆ ఒక వ్యక్తి కూడా వచ్చి కావడం చూసుకోవడం బాధ్యత మనం. కరెక్ట్గా వస్తే 5 నిమిషాల్లో 5 నుంచి మంగాలు వెళ్ళిపోతారు. నాకు లేదంటే పార్టీ కాదు, ఇప్పుడు ప్రైవేట్ పంపిణీ పోతారు. అట్లాంటి పంపినప్పుడు ప్రోటోకాల్ ఏమి ఉండదు అక్కడ. కానీ మనం మాట్లాడి ఇంతవరకు ఉండాలి స్టేజ్ పైన, ఇంతవరకు ఉండరు స్టేజ్ పైన అని వాళ్ళు మాట్లాడారు. వాళ్ళని పైకి పంపించేదాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా అక్కడ వచ్చి లేదు మేము కూడా వెళ్తాము అంటే మనం ప్రోటోకాల్ లేదా చెప్పడం లేదు, అని చెప్పేదా చెప్పాలి. ఎక్కువ మంది ఉన్నారు, స్టేజ్ మీద వెళ్తే తోపులాట అవుతుంది. లేదంటే నా పేరు చెప్పండి, లేదా 5 చెప్పండి, వాళ్ళు చెప్తే పంపిస్తారు చెప్పండి, అంతే చెప్తే మీరు అక్కడ వచ్చి తెలుసుకోడు కదా అని. అందరూ ఇక్కడ చాలా రోజులు పనిచేస్తున్నారు, తెలుసులో ఉంటుంది, తెలియని ఉంటుంది, వాళ్ళ ఎవరిని పంపించడానికి లేదు. మీకు ఏ లిస్ట్ ఇస్తే ఆ లిస్టే ఫాలో అవ్వాలి.